वागर्भावतितं वृत्तौ वागर्भप्रतिभक्तये जगदच्युतरो वन्दे पार्वती परमेश्वरौ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्मये सभासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः। లాస్ట్ టైం మన్వంతరి మేనిఫెస్టేషన్స్ గురించి మాట్లాడుతూ మైండ్, యూనివర్సల్ మైండ్, సోలార్ మైండ్, ప్లానెటరీ మైండ్ ఎలా ఫార్మ్ అయ్యో, అందులోంచి మన హ్యూమన్ మైండ్ అనేది ఎలా ఒక పార్ట్ కింద వచ్చి మన ప్లాన్ కింద వర్కౌట్ అవుతుందని బ్రీఫ్గా చెప్పుకుంటూ వైట్ కలర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటూ వైట్ డిస్క్ అనే ఒక సింబాలజీ గురించి చెప్పుకుందాం అనుకుంటూ అది మాస్టర్ డీకే గారి టెలిపతి అండ్ ఫ్యూచరిస్ట్ వెహికల్ అనే పుస్తకం ద్వారా ఆయన యూనివర్సల్ మైండ్ అనే కాన్సెప్ట్ని చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఇండివిజువల్ మైండ్ అనేది ఇట్స్ లైక్ అన్ ఐస్బర్గ్ ఫ్లోటింగ్ ఇన్ ద ఓషన్ ఆఫ్ ది యూనివర్సల్ మైండ్. అంటే మన అందరి మైండ్స్ ఒక ఐస్బర్గ్ కింద తీసుకుంటే ఓషన్ ఇన్ ద ఐస్బర్గ్స్ ఎలా అయితే ఫ్లోట్ అవుతూ ఉంటాయో అలాగే యూనివర్సల్ మైండ్ నుండి మన ఇండివిజువల్ మైండ్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఎలాగా అని అన్నారు, యూనివర్సల్ ఈథర్, దాన్ని ఇట్స్ కాల్డ్ యూనివర్సల్ ఈథర్ ఫ్రమ్ విచ్ all our minds are set apart. అంటే హ్యుమానిటీకి ఒక మైండ్ ఉంటుంది. ఒక్కొక్క కాలం బట్టి, ఒక్కొక్క ఏజ్ బట్టి, అంటే అర్లీమాన్ స్టేజ్ నుంచి మీరు చూసుకుంటే అర్లీమాన్ ఏజ్లో ఉండే హ్యుమానిటీ మైండ్, ఆర్యన్ ఏజ్లో ఉండే హ్యుమానిటీ మైండ్, సివిలైజేషన్ బట్టి, ఎవల్యూషన్ చెందుతున్న బట్టి హ్యుమానిటీ యొక్క టోటల్ మైండ్ అనేది డెవలప్మెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. అంటే అర్లీమాన్ స్టేజ్లో హ్యుమానిటీ మైండ్ టోటల్గా కన్ఫ్యూజ్ చేయగలిగితే ఆల్ ఆర్ అప్ టు ద ఫిజికల్ లెవెల్. అంటే స్పేస్ యొక్క టెక్నాలజీ ఎందు మిగిలిన విద్యలు ఎందు వాళ్ళు మెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది గ్రాడ్యువల్గా ఎవల్యూషన్ అవుతున్నప్పటికీ, టైం సైకిల్స్లో ఎవల్యూషన్ అవుతూ ఉన్నప్పటికీ మ్యాటర్తో పాటు కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఎవల్యూషన్ చెందుతూ ఉంటుందో మైండ్ కూడా, మైండ్ అనేది ప్లాన్ ఆఫ్ గాడ్ కాబట్టి టైం సైకిల్స్తో ఆ టైం సైకిల్స్కి అనుగుణంగా టైము, కర్మగతులు రెండు ఒకసారి వర్తిస్తారు. ఇక్కడ మనకి ధర్మచక్రం, కాలచక్రం వేద ప్రమాణం నుంచి మనం తీసుకోవాలి. రెండు చక్రాలు వర్తిస్తాయి, ఒకటి కాలచక్రం, ఇంకోటి ధర్మచక్రం. ఈ రెండు ఏం చేస్తాయట, మానవుడి యొక్క కర్మ, అంటే మనము ఈ జన్మలో ఏం చేస్తామో వాటి యొక్క ప్లస్ మైనస్ పాయింట్స్ మనం రికార్డ్ చేసి మనం ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ థాట్స్, ఏ టైప్ ఆఫ్ వర్డ్స్, ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ యాక్షన్ చేస్తామో వాటిని స్టోర్ చేస్తుంది కాస్మోస్లో. దాన్ని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు, దాన్ని చిత్రగుప్తులు కింద చెప్తారు. అంటే మనం మాట్లాడిన ప్రతి మాట, చేసిన ప్రతి ఆలోచన మనకంటూ ఒక రికార్డు ఉంటుంది, ఒక బుక్ ఉంటుంది మన దగ్గర. ఆ బుక్ ఉండి భద్రపరుచు ఉంటుంది. ఆ బుక్కి ఎన్ని పేజీలుగా మన ఇప్పటి వరకు ఎన్ని జన్మలు ఇస్తామో అన్ని పేజీలు బుక్లో యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో ఏంటవుతుంది, ధర్మచక్రం మన కాలానుగుణంగా ఎటువంటి టైప్ ఆఫ్ బిహేవియర్ చేస్తాం. అంటే మనకి ఫలానా మన యొక్క పుణ్యఫలము, పాప ఫలాన్ని బట్టి ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ ఫ్యామిలీలో వీడు పుట్టాలి, వీడు ఇక్కడ ఉండాలని ఒక ప్లాన్లో మనం ఈ భూమి మీద పంపిస్తాం. మనం ఆ ప్లాన్ని మర్చిపోతాం, కూర్చొని ఆ ప్లాన్ని మర్చిపోతాం. అదే అందుకే డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అండ్ బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ అని చెప్తారు. అదే మీకు భాగవతం ఎందు కృష్ణుడు ఫస్ట్ చాప్టర్ నుండి చనిపోవడం, మళ్ళీ దశమ స్కంలో ఎందు కృష్ణుడి యొక్క భర్త ఇవ్వడం అనే ఒక సింబాలిక్ సీక్రెట్ ఇది. అంటే మనలో హైయెస్ట్ స్పిరిట్ కాన్షియస్నెస్లో ఏ కాన్షియస్నెస్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, మినరల్ కింగ్డమ్ నుంచి ప్రస్తుతం ఈ రోజు వరకు మనం చేసిన జీవన ప్రయాణం ఎందు మనం చేసిన చరిత్ర మనం పుడితేనే మర్చిపోతాం. దాన్ని ఐసిస్ అంటారు, ఇంకా మాయ, వీల్ ఆఫ్ ఐసిస్. దాన్ని ఐసిస్ అన్వీల్డ్ అనే ఒక పుస్తకం ద్వారా మళ్ళీ బలావస్తుంది. అంటే టు రీట్రేస్ యువర్ జర్నీ,
అంటే నీకుండే ఏ ప్లాన్ మీద నువ్వు పుట్టావో ఆ ప్లాన్ నుంచి నేను మళ్ళీ మేలుకొల్పడానికి కావాల్సిన మార్గమే ఆధ్యాత్మిక ప్రక్రియ. ఏంటవుతుంది, మనం చేసిన ప్రతి బర్త్లో మనం చేసిన స్టోరీ అంటే అవర్ యాక్షన్, అవర్ డ్రామా ఆఫ్ లైఫ్ విల్ బి రికార్డెడ్ ఇన్ అవర్ బుక్. అది ఏం చేస్తుందా, మన యొక్క క్వాలిటీ అంటే ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం లీడ్ చేసామో దాన్ని స్టోర్ చేస్తుంది. సో టైం సైకిల్స్కి అనేక రకమైన టైం సైకిల్స్ ఒక్కొక్క యుగాన్ని బట్టి ఉంటాయి. మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. యుగాలు, మన్వంతరాలు, మహాయుగాలు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఒక్కొక్క కాల భాగానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ, ఒక్కొక్క మోడ్ ఆఫ్ లైఫ్ అనేది ఇవ్వబడుతుంది. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఏంటంటే ధర్మం ఒక పాదం మీదే ఉంటుంది. అంటే మొరాలిటీ ఫైండ్ హిస్ డీపెస్ట్ ఫాల్. క్యారెక్టర్ మొరాలిటీ యొక్క ఫాల్ ఎంత డీపెస్ట్గా ఉంటుందంటే మ్యాన్ మనీ గురించి, ఫిజికల్ యాక్టివిటీస్ గురించి ఇంకో మనిషిని చంపడానికి వెనకాలి. మనిషి విలువ అండి, డబ్బు విలువ అండి. డబ్బు ఈరోజు కాకపోతే నేను సంపాదించాను, కానీ మనిషి ఒకసారి ప్రాణం పడితే మళ్ళీ నన్ను కాదు. ఆ సీక్రెట్ తెలిసినప్పటికీ ఇమోషనల్ ఫ్రస్ట్రేషన్ వల్ల మ్యాటరే కరెక్ట్ అని అనిపిస్తూ మనిషిని డిక్లైన్ చేసే స్టేజ్ ఉంటుంది. అది కలి యొక్క ప్రభావం. అదే మీకు భాగవతంలో పరీక్షితుడు ఎలాగ కలిని తన రాజ్యంలోకి రాకుండా ఆపాడు. ఈ కలి యొక్క ప్రభావం మనం అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే ట్రూత్ మాట్లాడుతుంది. ఎప్పుడైతే మనం సత్యవాక పరిపాలన చేస్తూ ఉంటామో, ఎప్పుడు ట్రూత్ చెప్తూ ఉంటామో దేనికి భయం అనేది ఉండదు. ట్రూత్కి ఒక వర్చ్యూ ఉంది, ఏంటంటే సెల్ఫ్ లూమినెంట్. ట్రూత్ ఎక్కడైతే మాట్లాడతామో అక్కడ ధర్మ చక్రం అనేది దాని చుట్టూ ఏర్పడుతుంది. ధర్మం ఎప్పుడైతే ఏర్పడిందో వాడికి బ్యాడ్ వర్చ్యూస్, బ్యాడ్ గ్రూపింగ్స్ అనేది రాకుండా అక్కడిక్కడ కట్ అయిపోతుంది. బికాస్ ద ఈవిల్ ఆల్వేస్ ఫియర్స్ ఫర్ లైఫ్. ఈవిల్ యొక్క పవర్ డార్క్లోనే ఎక్కువ ఉంటుంది. సో ట్రూత్ ఎప్పుడైతే మనం చెప్తూ ఒక వర్చ్యూస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటామో మనకి మన చుట్టూ ధర్మచక్రం అనేది కట్టుకుంటుంది. ధర్మచక్రం అంటే ఏ వీల్ ఆఫ్ వర్చ్యూ. వారి దగ్గర మనం తప్పుగా ప్రవర్తించడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ చేయలేం. ఈ కాలం ఏం చేస్తుంటే ధర్మం యొక్క కాలం యొక్క సైకిల్స్ అంటే టైం సైకిల్స్ బట్టి ద లా ఆఫ్ ధర్మస్ ఆర్ లా ఆఫ్ నేచర్స్ విల్ వేరు. కలియుగంలో ఉండే ధర్మాలు వేరు, ద్వాపర యుగంలో ఉండే ధర్మాలు వేరు, కృతయుగంలో ఉండే ధర్మాలు వేరు. కలియుగంలోనే ఒక 1000 years క్రితం మనకి సోషల్ లైఫ్లో ఉండే ధర్మాలు వేరు, ఇప్పుడు వేరు. అంటే ధర్మం అనేది మోడ్ ఆఫ్ కాండక్ట్ వేర్ ద హ్యూమన్ బీయింగ్స్ నీడ్ టు బిహేవ్. ఒకప్పుడు వర్చువస్ లైఫ్ వర్చువస్ లైఫ్ ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళని వెలివేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి మనీ పవర్ ఎక్కువ ఉందో వాళ్ళని వెలివేట్ చేస్తున్నారు. మారుతారు, మోడ్ ఆఫ్ థింకింగ్ మారుతారు. దానివల్ల ఏంటవుతుంది, గ్రూపింగ్స్ అంటే పీపుల్ ఆఫ్ సేమ్ ఫ్లాక్ గ్యాదర్ టుగెదర్. ఈ క్వాలిటీని కాలంకి ఉంటుంది. అంటే మనం ఏ టైప్ ఆఫ్ బిహేవియర్ మనం పుట్టినప్పుడు చేసామో, ఈ జన్మలో చేసామో ఆ క్వాలిటీ ఉన్న మనుషుల ఎందుకు మనం చేరుస్తుంది. కాబట్టి కలియుగంలో మనం పుట్టాము అంటే ఏదో ఒక పాపం చేసుకోకుండా పుట్టి ఉన్నాము. ఎందుకంటే ఈ కలియుగం యొక్క బిహేవియర్ ఒక ఇన్స్టింక్ట్స్తో మనం పూర్వజన్మలో బిహేవ్ చేసే ఉంటాం, లేకపోతే ఈ యుగంలో పుట్టాం. రామకృష్ణ పరమహంస అయితే అవతార పురుషులు తీసేయాలి అంటే వాళ్ళు మనల్ని బాగు చేయడానికి అవతార పురుషులు తీస్తే ఒకప్పుడు ఉండే ఎక్స్ట్రీమ్ పోయెట్స్ కానీ ఒక డివైన్ పర్సన్స్ కానీ యుగానికి తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు? బికాస్ దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ప్లేస్. ఈ ఏజ్లో అలాంటి వాళ్ళకి ప్లేస్ లేదు. మనకి మాటల్లోనే అంటుంటారే మంచివాడికి కాలంలో ప్లేస్ లేదు అని. అంటే అనర్గళంగా మామూలుగా మాట్లాడుతూనే మనకి సత్యం ప్రవహిస్తూ ఉంటుంది. అంటే వర్చువస్ పీపుల్, నాన్ వర్చువస్ పీపుల్ యొక్క ఫ్లాకింగ్ అంటే గ్యాదరింగ్ ఎలా ఉంటుందో టైం సైకిల్స్ బట్టి ఉంటుంది. సో టైం ఏం చేస్తుందా మన యొక్క బిహేవియర్ బట్టి మనం రికార్డ్స్ని స్టోర్ చేసి మన టైప్ ఆఫ్ బిహేవియర్ ఉన్న పీపుల్ మధ్య మనకు వస్తుంది. సో వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ గెట్ డిప్రెస్డ్ బై సీయింగ్ అవర్ సరౌండింగ్. మనకే అటువంటి టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే అంటే హిమాలయాలు పుట్టి ఉండేవాళ్ళం, మనం పుణ్యాత్మలో ఉండి ఉండేవాళ్ళం. అవతార పురుషుని తీసేయాలి.
నాకే ఎందుకు జీవితంలో ఇలా ఏడుపు వచ్చింది, నాకే ఎందుకు ఇలా బాధ అవుతాం, నాకే ఎందుకు మోసం అవుతుంది అంటే మనం ఇంతకు ముందు చేసి ఉంటాం, లేకపోతే అది మనకి అవ్వదు అనే ట్రూత్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ థియోసాఫిస్ట్, యాజ్ ఎ ట్రూత్ సీకర్, యాజ్ ఎ స్పిరిచువలిస్ట్ మనం రియలైజ్ అయ్యి తీరాలి. బికాస్ సీడ్ ఆఫ్ గ్యాదరింగ్ అనే ఒక లా ఉంది నేచర్లో. నీలో ఏ సీడ్ ఉందో అదే మనం చెప్పుకున్నాం. ఆ టైప్ ఆఫ్ పీపులే నీ చుట్టూ అట్రాక్ట్ అయి ఉంటారు. సో యూ కెనాట్ నువ్వు ఇక్కడున్నా, హిమాలయాస్లో ఉన్నా, యూరోప్లో ఉన్నా, ఆఫ్రికా వెళ్ళిపోయినా, నీ మైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ మ్యాగ్నెటిక్ క్వాలిటీ ఏది ఉందో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉన్న పీపులే నీ చుట్టూ చేరుతూ ఉంటారు. సో వాట్ యూ నీడ్ టు న్యూట్రలైజ్, నాట్ ఎన్విరాన్మెంట్, యూ షుడ్ న్యూట్రలైజ్ యువర్ సెల్ఫ్. జనరల్గా వైరాగ్య స్థితి అంటే అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయినా మీ మైండ్ మీకే ఉన్నప్పుడు ఎక్కడికి వదిలేకపోయినా ఆ టైప్ ఆఫ్ కరెంట్ ఉన్న పీపుల్ని, అట్మాస్ఫియర్ నువ్వు గ్యాదర్ చేస్తున్నప్పుడు వేరే యు ఆర్ లివింగ్ ఈజ్ డిటాచింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ ఇన్స్టింక్టివ్ బిహేవియర్ నుంచి సోల్ అవేర్నెస్లో ఎప్పుడైతే నువ్వు ట్రావెల్ చేయడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవుడు మార్గము ఈ యొక్క కాలధర్మాలు వెనకాల పురుషుడు ఎవడు, వాడిని ఎలా ఆరాధించడం, ఆ పురుషుడి యొక్క ప్లాన్ మిగిలిన హ్యుమానిటీ ఎందుకు ఎలా వర్క్ అవుతోంది, ఈ భక్తి ద్వారా నాకు ఏ ప్లాన్ ఇవ్వబడింది, నా ప్రొఫెషన్, సోషల్, ఫ్యామిలీ లైఫ్ ద్వారా నాకు ఎటువంటి టైప్ ఆఫ్ ప్లాన్ ఇవ్వబడింది అనేది మనం తెలుసుకొని వర్క్ చేయడం మొదలు పెడుతూ ఉంటే మనలాంటి ప్లాన్ ఉన్న మనుషులతో ముందు మన గ్రూపింగ్ అవుతుంది. ఆ గ్రూపింగ్స్లోంచి ప్లాన్, వర్కింగ్స్లోంచి నెమ్మదిగా అయిపోతుంది. సో వీ షుడ్ న్యూట్రలైజ్ అవర్ ఓన్ బిహేవియర్ అండ్ అవర్ ఓన్ యాటిట్యూడ్ అండ్ ఇన్స్టెంట్. అది వైరాగ్య స్థితి అంటే detachment towards the materialistic nature. It doesn't mean the leaving of the responsibility. You will deliver the responsibilities much more better than the selfish man. But you will do with a detachment. అంటే ఇంకొన్ని ఎక్స్పెక్టేషన్, జీరో ఎక్స్పెక్టేషన్తో నువ్వు వాడికి హెల్ప్ చేస్తే నీకున్న భావం వేరు, నేను వాడికి హెల్ప్ చేశాను కాబట్టి వాడు నాకు తిరిగి చేయాలనే భావంతో వేరు. ఎప్పుడైతే ఈ డిటాచ్మెంట్తో నువ్వు లీవ్ చేయడం మొదలు పడతావో ఆ టైప్ ఆఫ్ గ్రూప్స్లో పట్టుకెళ్తుంటావు. సో ధర్మచక్రం ఏం చేస్తూ ఉంటుంది, మన యొక్క కాలంలో మనం చేసిన బిహేవియర్ని రికార్డ్ చేసి ఆ టైప్ ఆఫ్ గ్యాదరింగ్స్ ఉన్న పబ్లిక్ మధ్య మనల్ని పుట్టిస్తూ ఉంటుంది. ఇది ఒక సైకిల్ గుర్తించుకోవాలి. నెక్స్ట్ మన ప్లాన్. ఈ యూనివర్సల్ ఈగల్ అంటే ఏంటంటే ఒక ప్లాన్ 100 ఫ్రాగ్మెంట్స్ కింద అవుతుంది. ఒక మనిషి సోలార్ ప్లాన్ని కానీ ప్లానటరీ ప్లాన్ కన్సీవ్ చేయలేడు కాబట్టి ఆ ప్లాన్ని ఒక ఇన్ని టైప్స్ ఆఫ్ పీసెస్ కింద చేస్తారు. ఆ పీస్ ఆఫ్ ప్లాన్ కింద ఒక్కొక్క మనిషి పడతారు. అంటే సృష్టిలో ఏది ఒక ప్రయోజనం లేకుండా ఊరికినే సరదా సృష్టి అనేది అవ్వదు. అది సృష్టి చేసేవాడు సృష్టికర్త దేవుడు ఊరికిన మనలాగా సరదా ఆడుకోవడానికి ఆట కింద చేస్తారు తప్ప అందుకోకుండా డిటాచ్మెంట్ లేకుండా ఈ ప్లేస్ విత్ ది క్రియేషన్, ఈ ప్లేస్ ఇన్ ది క్రియేషన్, బట్ ఈ డస్ నాట్ ప్లే విత్ అవర్ లైఫ్. దేవుడి యొక్క ఏదో మనకు పెడతాడండి, దేవుడు మనకి ఏదో సంతోషం ఉంటే దేవుడికి నచ్చదండి, ఇలాంటి క్వశ్చన్స్ మనం జనరల్గా అంటాం. అది ఉండదు. ఇట్స్ ఎ రాంగ్ పర్సెప్షన్. ఇట్ ఇస్ అవర్ ఓన్ ఇన్స్టెంట్ బిహేవియర్ దట్ వీ హ్యావ్ బ్రాట్ ఫ్రమ్ అవర్ పాస్ట్ లైఫ్. వాట్ గాడ్ గివ్స్ ఈస్ లాస్ ఆఫ్ నేచర్. లాస్ ఆఫ్ నేచర్ని ఇచ్చాడు, మ్యాటర్ని ఇచ్చాడు, స్పిరిట్ని ఇచ్చాడు, మైండ్ని ఇచ్చాడు, ఎలిమెంట్స్ని ఇచ్చాడు. నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకొని బతకడా ఉన్నాయి. అయితే భగవంతుడికి మిగిలిన జీవరాశులకి మనిషికి చాలా ఒకటే. సంకల్ప శక్తి అనేది ఒకటి ఇస్తారు. అది భగవంతుడికి మనిషికి మాత్రమే ఉంటుంది, ఇంకే జీవరాశులకి ఉంటుంది. దీంతో నువ్వు ఏమనుకుంటా చేయొచ్చరా అంటారు. దాన్ని కల్పవృక్షం అంటారు. అంటే నీ మనసులో నువ్వు ఏమనుకుంటే అది నువ్వు చేయగలవు. దట్స్ వాట్ మ్యాన్ ఈజ్ కాల్డ్ ది ఎపోక్ మేకర్. వై? మ్యాన్ స్పేస్ ఆఫ్ టెక్నాలజీని ఎలా కనుక్కోగలిగాడు? బికాస్ హీ విల్డ్ ఇట్. All the scientific inventions are produced from his will. All the technology that we are seeing are produced by the man himself. Can he conceive this type of technology 4,000 years back? No. How? Because he willed something better in his life. In that research, in the pursuit, he has found so many advancement of technology. ఒక ఫిజికల్ లైఫ్లోనే మనం మ్యాన్ వీళ్ళు ఎంత బాగా పనిచేస్తే, స్పిరిచువల్ వీలుగా పనిచేస్తే, అంటే వీళ్ళు అనేది ఏమిటి, సంకల్ప దృష్టి ఏమిటి, దాన్ని కల్పవృక్షం అని మనం పురాణాలు ఎందుకు చెప్పారు. అంటే ఆ కల్పవృక్షం ఏంటంటే దాని కిందకి నువ్వు ఏం కోరుకుంటే అది వెంటనే ఇస్తుంటాం. సో మన సంకల్ప శక్తి ఇస్తారు తప్ప తను మన సంకల్పంతో ఇన్వాల్వ్ అవ్వదు. దట్స్ వై హీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్ విత్ ద కర్మ ఆఫ్ అవర్ ఇండివిజువలిస్టిక్ బిహేవియర్.
అయితే ఒక ప్లాన్ ఇస్తారు, ఆ ప్లాన్ నువ్వు జన్మలో రిలీజ్ అవుతావా అవ్వవా అనేది తెలియదు. సో యూనివర్సల్ లీడర్ అంటే ద ప్లాన్ ఆఫ్ ది ప్లానటరీ ప్లాన్ దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ద ప్లాన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ అపాన్ ది ఎర్త్. ప్రతి వాడికి ఒక ఐడియాలు, ఒక గోలు, ఒక స్పార్క్ అనేది ఉంటుంది. దట్ ఇట్సెల్ఫ్ మేక్స్ హిమ్ యూనిక్. సో ఆ యూనిక్నెస్లో ప్రతి వాడు వర్క్ చేస్తూ ఉండగా, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక సైన్స్ వాడు సైంటిఫిక్ ఇన్వెన్షన్ చేస్తాడు, అది ఎవరికి ఉపయోగపడుతుంది? మిగిలిన హ్యూమానిటీ ఉపయోగపడుతుంది. ఫార్మర్ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాడు, అంతా వాడు జనరల్గా మిగిలిన హ్యూమానిటీకి చేస్తాడు. ఒక డాక్టర్ మెడిసిన్ కనుక్కుంటాడు, మెడిసిన్ ఎవరికి? రెస్ట్ ఆఫ్ హ్యూమానిటీకి ఉపయోగపడడానికి. అంటే ప్రతి వాడు ఒక వర్క్ చేస్తూ మిగిలిన హ్యూమానిటీకి బెనిఫిషియల్గా ఉండే వర్క్ చేస్తేనే అది ఉపయోగపడుతుంది తప్ప వాడు సెల్ఫిష్గా చేస్తే వర్క్ అవ్వట్లేదు. We will recognize a work is a Nobel Prize, or we will attain, will give value when it is accepted and useful for the crores of people. So every man, whether he knows it or doesn't know, he is working for the other part of the humanity development. అలా సృష్టి యొక్క విధానమే అలా ఉంటుంది. పదవులకి ఉపయోగపడకుండా చేసిన వర్క్ ఏది బెనిఫిషియల్ అవ్వదు. So every man with his own mind and with his own intelligence works for the rest of the humanity, development of the rest of the humanity. అప్పుడు ఏంటవుతుంది? సో ఆల్ థాట్స్ విల్ సింక్రనైజ్ ఇంటూ వన్ ప్లాన్. ఏంటి? హ్యుమానిటీ యొక్క ప్రోగ్రెషన్ యొక్క ప్లాన్లో ఈ ఇండివిజువల్ ప్లాన్స్ మర్జ్ అవుతాయి. ఎలాగ అనేక నదులు వచ్చి సముద్రంలో ఎలాగ మర్జ్ అవుతాయో ఎలా ఇండివిజువలిస్టిక్ మైండ్స్ అన్నీ వచ్చి హ్యుమానిటీ మైండ్ అనే నది ఎందుకు మర్జ్ అవుతాయి. ఆ హ్యుమానిటీ మైండ్లో అప్పుడు పుట్టిన మైండ్ ఏంటిట? ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కన్సాలిడేట్ చేసుకుంటూ పుడుతుంటాం. ఎలాగంటే ఇప్పుడు పుట్టిన పిల్లలు, అంటే ఈ 2-3 ఇయర్స్లో పుట్టిన పిల్లలు, వాళ్ళకి మీరు ల్యాప్టాప్ ఆపరేషన్ కానీ గ్యాడ్జెట్స్ ఆపరేషన్ కానీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. హౌ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్, హౌ దే ఆర్ ఏబుల్ టు accumulate the recent advanced technology that are happening upon the earth. ఎలా అవుతుంది అంటే అదే ఒక 10 years, ఒక 20 years, 30 years క్రితం పుట్టిన పిల్లలకి గ్యాడ్జెట్ ఆపరేషన్ నేర్చుకుంటున్నారు. మరి మైండ్ డెవలప్మెంట్ ఒకటే అయినప్పుడు ఆ టైప్ ఆఫ్ మైండ్ ఈ టైప్ ఆఫ్ మైండ్ ఒకటే అయినప్పుడు ఒకే ట్రూత్ పర్సీవ్ చేస్తూ పుట్టాలి కదా. బట్ దెర్ ఈస్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్ విచ్ రికార్డ్స్ ది ప్రెసెంట్ ఎవల్యూషనరీ స్టేజెస్ అపాన్ హ్యుమానిటీ అండ్ ఫీల్స్ అపాన్ హిస్ మైండ్ విత్ విచ్ హీ అవేకెన్. అర్థమవుతుందా అండి? ప్రస్తుత భూమి యందు జరిగిన పరిణామాన్ని అనుసంధానం చేసుకుంటూ ప్రస్తుత జీవుని యొక్క మైండ్స్తో వాళ్ళు అవేకెన్ అవుతున్నారు. దట్స్ వై పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ ఇంటెలిజెంట్. చిల్డ్రన్ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యొక్క అడ్వాన్స్మెంట్ని తీసుకొని పుడుతున్నారు తప్ప లేకుండా పుట్టట్లేదు. సో ఎవ్రీ ఇండివిజువలిస్టిక్ బిహేవియర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అపాన్ ది ఎర్త్ విల్ క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అపాన్ ది రెస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ అండ్ అపాన్ ది ఇవాల్వింగ్ హ్యుమానిటీ. అర్థమవుతుందా? వృక్షం యొక్క ప్రతి స్టేజ్ రాబోయే గింజకి ఏ విధంగా చేసే ప్రతిబింబిస్తుందో అలా ప్రతి మానవుడి యొక్క బిహేవియర్ భూమి యందు రాబోయే మానవుడి యొక్క చరిత్ర యందు తప్పనిసరి అయిన ప్రభావం చూపిస్తుంది. సో దీన్ని వీళ్ళు ఏం చెప్పారంటే, సో ఈ ఏ ఒక్క పూల్ నుంచి ప్రస్తుతం యొక్క ఇవాల్వ్ అవుతున్న హ్యుమానిటీ యొక్క మైండ్ ఎమర్జ్ అవుతుంది, దాన్ని యూనివర్సల్ లీడర్ అంటారు. సో ఆల్ అవర్ థాట్స్, ఆల్ అవర్ క్రియేషన్స్, ఆల్ అవర్ ఫీలింగ్స్, ఆల్ అవర్ ఇన్వెన్షన్స్ వీళ్ళు మర్జ్ ఇన్ ఏ ఈథర్. స్పేస్లో థాట్స్ స్పేస్లోకి ట్రావెల్ అవుతూ ఉంటాయి, రికార్డ్ అవుతాయని చెప్పాం కదా. దే విల్ బి రికార్డెడ్ అండ్ అపాన్ ఏ పూల్ ఆఫ్ ఈథర్. ఈథర్ అంటే ఇట్ టైప్ ఆఫ్ కరెంట్. అంటే మనం ముందు వాటర్ కింద సస్టైన్ చేద్దాం. వాటర్ కాకుండా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఎ పూల్ ఆఫ్ స్పేస్ వేర్ ఇట్ రికార్డ్స్ ది ఎన్యూమరబుల్ క్రియేషన్స్ అండ్ థాట్ ఫార్మ్స్ ఆఫ్ ది హ్యుమానిటీ. చేసి ఏం చేస్తుందా? వీటన్నిటిని అనుసంధానం చేసి థాట్ ఫార్మ్స్ని ప్రొజెక్ట్ చేసి ఉంచుతుందా. ఎప్పుడైతే ఇవాల్వింగ్ హ్యుమానిటీ, నేసెంట్ హ్యుమానిటీ, రాబోయే కొత్త హ్యుమానిటీ ఇటువంటి టైప్ ఆఫ్ ఐడియాస్ మంచి పనులు చేద్దాం అని అనిపించింది అనుకోండి, ఆ టైప్ ఆఫ్ రికార్డ్ డేటాబేస్లో ఉన్న థాట్ ఫార్మ్స్ అన్నీ వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ చేద్దాం అని పిల్లవాడు కనిపిస్తే ఇంతకు ముందు చేసిన రీసెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్తో ఉన్న పూల్లో ఉన్న ఎనర్జీ థాట్స్ అన్నీ వాడు ఎందుకు ప్రవహింపజేస్తూ ఉంటారు. దానివల్ల వాడికి ఏంటవుతుంది?
ఈ ఈ యాంగిల్లో చేద్దామా ఈ యాంగిల్ తట్టడం అనేది మొదలుపెడుతుంది. తట్టడం అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. పట్టించడం అనేది మనం చేయలేం. చెప్పగలం, వినగలం, పుస్తకాలు ఇవ్వగలం తప్ప వాళ్ళు అవేకనింగ్ అనేది మీరు ఎలా చేయగలరు? ఏ మ్యాన్ హ్యాస్ టు అవేక్. అదే కదా ప్రస్తుతం పేరెంట్స్ చూసేసుకున్న ఫైట్. మా స్టూడెంట్స్ చదవట్లేదని మీరు ఎలాగైనా చదివించండి. చదవడం అనేది వాడు చేయాల్సిన ప్రక్రియ. టీచర్ కానీ పేరెంట్ కానీ చేయలేరు. దే కెన్ క్రియేట్ ఎన్ ఎన్విరాన్మెంట్ ఆర్ దే కెన్ స్టిమ్యులేట్ సచ్ ఎ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ విచ్ హీ కెన్ స్టడీ. బట్ ప్రాసెస్ ఆఫ్ స్టడీయింగ్ డిపెండ్స్ అపాన్ ది చిల్డ్రన్. అయితే మనకి వైడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ స్టడీస్ పిల్లలకి మనం ఇవ్వట్లేదు. వీఆర్ కన్స్ట్రైనింగ్ దేర్ స్టడీ. వాడు ఏ థాట్ ఏమి ఏదైతే అవుతున్నాడో మనకి ఏం తెలుసు. యూఆర్ నాట్ రెస్పెక్టింగ్ హిమ్. మనం అనుకున్న థాట్స్తోనే చైల్డ్ని మనం సప్రెస్ చేసేయడం వల్ల వాడి క్రియేటివిటీ తగ్గిపోతుంది. సో రాబోయే న్యూ ఇయర్ కిడ్స్కి ఎలా చెప్తారంటే దే పర్సీవ్ ద థాట్స్ ఆటోమేటికలీ. అంటే ప్రస్తుతం ఆయన అడ్వాన్స్మెంట్ థాట్స్ అన్ని కన్సీవ్ చేసుకొని దే స్టార్ట్ వర్కింగ్ అవుట్. సో దే ఆర్ టూ ఫాస్ట్. ఈ యూనివర్సల్ ఈతరి ముందు all the thought forms that are made from the birth of the humanity until now will be recorded in the stage. దానికి యొక్క చిన్న ప్రతిబింబమే గూగుల్. ఎక్కడ స్టోర్ అవుతుంది గూగుల్లో అండి? ఇంత డేటా బేస్, ఇంత ఇన్ఫర్మేషన్ ప్రతి వాళ్ళు ప్రోసెస్ అన్ని స్పేస్లో మీకు ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రాన్స్ఫర్ అవుతుంది. గూగుల్లో మీకు ఏం కావాలంటే అది వస్తుంది. అంతేనా? యూ క్యాన్ యూ పర్సీవ్ ద ఐడియా ఆఫ్ గూగుల్ 20 years back. ఇట్స్ వికీపీడియా అంటే ఇట్స్ లైక్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంది. అంటే ఈ థాట్ ఫామ్ ఇది ఇలా చేద్దామని థాట్ ఫామ్ ఎవరికి వచ్చి ఉండాలి? ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ అయ్యింటేనే వచ్చి ఉండాలి, లేకపోతే దీన్ని కన్సీవ్ చేయలేదు. అది బ్లాస్కి చెప్తుంది. A man can conceive an idea that exists. Does not exist an idea and man conceive చేయలేదు. Because his mind cannot go out of the creation. అంటే మీకు ఇంకో సోలార్ సిస్టమ్స్లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఆ ప్లానెట్స్లో ఎంత బీయింగ్స్ ఉన్నారు, అక్కడ ఉన్న క్రీచర్స్ ఏంటి అంటే మనం ఇమాజిన్ చేయగలం తప్ప పర్సీవ్ చేయలేం. an idea can be perceived only when it is conceived already by an human being upon the face of the ether. అర్థమవుతుందా సార్? ఇమాజినేషన్ వేరు, కన్సెప్షన్ వేరు, పర్సెప్షన్ వేరు. అంటే పదాలు మనం వాడేస్తాం తప్ప అర్థం తెలియట్లేదు. ఐడియాని కన్సీవ్ చేయడం అంటే when you vibrate to the same type of vibration of thought that is already produced by some other being upon the earth, you receive that such rate of thought from this space. సో స్పేస్లో వైబ్రేషన్ ఒకటి ఉంది అనేది ఇప్పుడు మనకి వచ్చాం. వైబ్రేషన్ తర్వాత మూమెంట్, వైబ్రేషన్, ప్రాపర్టీస్. స్పేస్కి ప్రస్తుతం 3 ప్రాపర్టీస్ వచ్చాయి. సో ఈ యూనివర్సల్ ఈథర్ అంటే హ్యుమానిటీ మైండ్, ఇప్పుడు టోటల్ మైండ్ ఆకాశంలో ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ మైండ్ దాన్ని మనువు అంటారు. ఈ మనువు ప్రతి వాడి యొక్క టైం స్పాన్ బట్టి వాడు మారుతూ ఉంటాడు. మనువు మారినప్పుడు అప్పుడు ఉన్న హ్యుమానిటీ కూడా మారుతూ ఉంటుంది. ఎలాగా? ఆ టైప్ ఆఫ్ థాట్ ఫామ్స్లో ఉన్న బిహేవియర్లో ఉన్న హ్యుమానిటీయే ఆ పీరియడ్ ఆఫ్ సైకిల్స్లోనే పుడుతుంది తప్ప మళ్ళీ సైకిల్స్లో పుట్టారు. ఒకప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ పుట్టారు. ఎంతమంది పుట్టారు? 15-20 మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన నేషనల్ మూవ్మెంట్ అప్పుడు వచ్చారు. ఇప్పుడు ఏది? అటువంటి పేట్రియాటిక్ ఫీలింగ్ ఎక్కడుంది? ఓకే, ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకప్పుడు హ్యుమానిటీలో సెక్ట్ అంటే సెక్ట్ సాగత్వం అనకూడదు, టైప్ ఆఫ్ బిహేవియర్. అంటే వాడు ఒక సెక్ట్ రిలీజియన్కి కన్స్ట్రైన్ టైప్ హ్యుమానిటీ ఒక టైప్ ఆఫ్ టైంలో ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవడం అనేది కామన్ అయిపోయింది. అర్థమవుతుందా సార్? సో హ్యుమానిటీ ఈజ్ చేంజింగ్. ఒకప్పుడు పర్సెప్షన్ ఆఫ్ గాడ్, ఇప్పుడు పర్సెప్షన్ ఆఫ్ గాడ్ వేరు. ఒకప్పుడు టైప్ ఆఫ్ మూవీస్ వేరు, ఇప్పుడు టైప్ ఆఫ్ మూవీస్ వేరు. అంటే యూ షుడ్ పర్సీవ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది హ్యుమానిటీ. సో ఆల్దో ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్, ద పర్సెప్షన్ ఈజ్ బీయింగ్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ మేనర్. అంటే మోడ్ ఆఫ్ రిసెప్షన్ ఈజ్ బీయింగ్ డిఫరెంట్. దీన్ని ఒక టైం సైకిల్స్ మొత్తం ఒక స్టడీ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అంటే నా జాతకం ఎలా ఉంది అని కాదు, హ్యుమానిటీస్ ఎలా ఉన్నాయి, రాబోయే జాతులు ఎలా ఉంటాయి,
భూమి యొక్క రాబోయే ప్లానటరీ చైన్స్ ఏమిటి, గ్లోబ్స్ ఏమిటి, ఆ గ్లోబ్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ బీయింగ్స్ పోతారు, వాళ్ళకి కావాల్సిన పూజా విధానాలు ఏమిటి, అప్పుడు వచ్చి దేవతా సమూహాలు ఎవరు, వాళ్ళకి సంబంధించిన ప్రయత్నం అంటే ఒక 10,000 50,000 ఇయర్స్ రాబోయే హ్యుమానిటీకి ప్రిపరేషన్ ఇప్పుడు అవుతుంది. అంటే వీళ్ళు ద్రష్టలు అంట. వీటికి ఎలా తగ్గుతుంది, ఈ యూనివర్సల్ మైండ్లోకి వెళ్ళి ఎటర్నల్ టైం సైకిల్లోకి వెళ్ళి రాబోయే టైం సైకిల్స్ కింద జరగబోయే హ్యుమానిటీ యొక్క మైండ్ అంటే మనువు యొక్క స్వభావాన్ని చూసి, ఆ మనువు అంటే హ్యుమానిటీ మైండ్, ఆ మైండ్కి కావాల్సిన ఆ టైప్ ఆఫ్ హ్యుమానిటీకి కావాల్సిన ఎడ్యుకేషన్ని ఇప్పుడు ప్రిపేర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ మైండ్. ఇప్పుడు ఆవిడ చెప్పిన ఒక్కసారి మనం నెమరు వేసుకొని ముందుకు వెళ్దాం. It is on this plane that the Manvantari's manifestations begin. For it is in this soul that slumber during the Pralaya and the divine thought, wherein lies concealed the plan of every future cosmogony and theory. Matter యొక్క ఎవల్యూషన్, హ్యుమానిటీ యొక్క ఎవల్యూషన్, కాన్షియస్నెస్ ఎవల్యూషన్ ప్రీడిస్టైన్డ్ అయి ఉంటుందా అంటే ఒక టైం సైకిల్ వరకు క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ వరకు ప్రీడిస్టైన్ ఉంటుంది. నువ్వు ఏ బాస్కెట్లోకి నువ్వు వెళ్తావు అనేది నీ ఇండివిజువలిస్టిక్ బిహేవియర్ బట్టి ఉంటుంది. అంటే నువ్వు క్లాస్ రూమ్ చుట్టూ నువ్వు మధ్యలో ఉంటే నీ చుట్టూ 24 degrees 360 degrees 24 క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఏ క్లాస్ రూమ్లోకి వెళ్తావు అనేది నీ యొక్క థాట్ బట్టి నువ్వు వెళ్తావు. కానీ క్లాస్ రూమ్స్ అన్నీ అక్కడే అమర్చబడి ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ హ్యుమానిటీకి నువ్వు అట్రాక్ట్ అవుతావు, ఏ టైప్ ఆఫ్ రేట్కి నువ్వు వైబ్రేట్ అవుతావు అనేది మన ఇండివిజువలిస్టిక్ బిహేవియర్ బట్టి ఉంటుంది. అంటే మనం చేసిన ఇప్పుడు ప్రతి ప్రయత్నం, సీక్రెట్ డాక్టర్లు చేసే ప్రయత్నం కూడా రికార్డ్ అయి ఉంటుంది. మనం వచ్చే జన్మల్లో ఇలాంటి సీక్రెట్ డాక్టర్లు ఆల్రెడీ చదువుతున్న గ్రూప్స్లోనే పడతాం, వాళ్ళ పిల్లలకే పడతాం. అర్థమవుతుందా సార్? ఆల్రెడీ పేరెంట్సే ఇలాంటి డాక్టరింగ్ గ్రూప్ స్టడీస్ కండక్ట్ చేసిన పిల్లలు పుట్టాడు అనుకోవాలి, పేరెంట్స్ పిల్లలు పుట్టారు అనుకోండి, మరి బై బర్త్ సీక్రెట్ డాక్టరింగ్ స్టడీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళ పిల్లలకి మళ్ళీ పిల్లలతో పుట్టారు అనుకోండి, అంటే సీక్రెట్ డాక్టరింగ్ యొక్క బ్లడ్ యూజ్ ఉంటుంది. అర్థమవుతుందా సార్? దిస్ ఈజ్ హౌ ది హ్యుమానిటీ చూజెస్ హిస్ డెస్టినీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇది చెప్తున్నారు. సో ద సోర్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ద డివైన్ థాట్ వెరీన్ లైఫ్ ద కన్సీల్డ్ ప్లాన్ ఆఫ్ ఎవరీ కాస్మోగనీ అండ్ థియరీ. It is the one life, eternal, invisible, yet omnipresent, without beginning or end, yet periodical in its regular manifestations, between which spirit regales the dark mystery of non-being, unconscious, yet absolute consciousness, unrealizable, yet the one self-existing reality, truly a chaos to the sense, a cosmos to the reason. మనకి శ్లోగా చదివిస్తాను. ఎవ్వని జనించే జగమెవ్వరి లోపల నుండు లేనమై, ఎవ్వని ఇంద్రుడిందు పరమేశ్వరుడవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడవ్వడు, సర్వము తానైన వాడు ఎవ్వడు, వానిన్ ఆత్మభువన్ ఈశ్వరునిన్ నే శరణంబు వేడదన్. చిన్న శ్లోకం, మొత్తం పేర అంతా అటు శ్లోకంలో ఉంది. ఇట్ ఈస్ ద వన్ లైఫ్ ఎటర్నల్ ఇన్విజిబుల్. ఎటర్నల్ అంటే అది సృష్టిలోకి రాలేని కాన్షియస్నెస్. అంటే ఈ సోలార్ సిస్టమ్స్ ఏమీ పుట్టకముందు ఉన్న కాన్షియస్నెస్. అది ఎలా ఉంది సార్? టైమ్లెస్. దానికి టైం లేదు, ఎందుకంటే క్రియేషన్లోకి రాలేదు కాబట్టి. కానీ కాన్షియస్నెస్ కాదా అంటే కాన్షియస్నెస్ లేకపోతే మన లైఫ్ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ కాన్షియస్ బట్ ఎటర్నల్. అంటే మేల్కోలేదు కానీ మేల్కొనే ఉంది. ఎలా మేల్కొని ఉంది? మొత్తం స్పేస్ చేయండి మేల్కొని ఉంది. అంటే పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది లేదు. ఎవ్రీ పాయింట్లో ఏ పాయింట్ అయినా బ్రహ్మాండం కిందే ఉంది. అంటే ఎవ్రీ పాయింట్ ఆఫ్ స్పేస్ ఈజ్ అన్ అగైన్ ఎటర్నల్ స్పేస్. టైమ్లెస్, బౌండ్లెస్, ఇన్ఫినిట్ స్పేస్ కింద ముందు కాన్షియస్నెస్ ఉందట. అందులో లైఫ్ పర్వేడ్ అయి ఉందట. ఇన్విజిబుల్ అంటే ఇంకా అంటే మన కంటికి కనిపించలేదు మాత్రం ఇన్విజిబుల్ అనుకోదు. ఇక్కడ ఇన్విజిబుల్ అంటే రెండు, మన కంటికి కనిపించిన ఇన్విజిబుల్ అనుకోవడం మన లాంగ్వేజ్. ఇన్విజిబుల్ అంటే వ్యక్తీకరణ అవ్వలేదు, అంటే ఇట్ డస్ నాట్ మేనిఫెస్టెడ్. అంటే మాట రాకముందు ఉండే స్టేజ్ ఇన్విజిబుల్ స్టేజ్.
ఒక భావం మనం ఒక చెప్దాం అనుకున్నాం, చెప్దాం అనుకున్నప్పుడు మాట్లాడలేదు, మొహమాట కూడా అయిపోయాం అనుకోండి, అప్పుడు ఇంకా మాట ఇన్విజిబుల్. అంటే లైఫ్ ఉందా, మాట ఉంది, ఎక్కడుంది? మీ మైండ్లో మాట కింద ఉంది, బయటికి మాట్లాడలేదు తప్ప మాట ఉంది. ఎలాగ? మీ భావం కింద, ఆలోచన కింద ఉంది. ఎలా అయితే ఉందో లైఫ్ కూడా బయటికి ఇంకా రాలేదు సార్, ఎలా వద్దామా అని ఆలోచిస్తుంది. ఇన్విజిబుల్ బట్ ఆమ్ని ప్రెజెంట్. ఎలాగా? ఏ మాట కిందైనా రావచ్చు. మాట మనం ఒక భావాన్ని మేము వ్యక్తీకరణ చేసేటప్పుడు ఏ పదంలోంచైనా భావాన్ని మనం వ్యక్తీకరణ చేయొచ్చు. ప్రేమ అని అన్నాం అనుకోండి, అనుబంధము, ఆప్యాయత, ప్రేమ, కరుణ, త్యాగము, అనుబంధము, ఆత్మీయత, ఏదైనా పదాలు వాడచ్చు. మీరు చెప్దాం అనుకున్న భావం ప్రేమ. అది ఎలా ఉంది? ఏ పదాన్నైనా చూస్ చేసుకున్న స్టేజ్లో ఉంది మీ ప్రేమ. ఒకరంటే మీరు ఇష్టం అని చెప్దాం అనుకుంటున్నాను, ఆ ఇష్టం అనేది ఎలా చెప్తారు? ఇష్టం కింద చెప్తారా, గౌరవం అని చెప్తారా, ప్రేమని చెప్తారా, ఆత్మీయతని చెప్తారా, అనుబంధం అని చెప్తారా, భక్తిని చెప్తారా? అన్ని ప్రేమ యొక్క స్టేజెస్, ఇష్టం యొక్క స్టేజెస్. ఇంకా పదం బయటకు రాలేదు. ఇందులో మనం మనం ఫైనైట్ బీయింగ్స్ కాబట్టి చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనం దాంట్లోకి వెళ్ళాలి. అబ్స్ట్రాక్ట్ మరి కంప్లీట్గా ఇదే మీనింగ్ ఉంటుందని కాదు, మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సో పదం, భావం పదం కింద రాకముందు ఏ పదాన్ని అయితే చూస్ చేసుకున్న స్టేజ్లో ఉందో, అంటే ఏ పదాన్నైనా వాడచ్చు, ఇంకా బయటికి రాలేదు పదం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఆమ్ని ప్రెజెంట్. అండ్ వితౌట్ బిగినింగ్ ఆర్ ఎండ్. దానికి మాటకి ఇంకా బిగినింగ్ ఎండ్ ఫార్మ్ అవ్వలేదు, ఇంకా భావం కింద మనలో ఫ్లోట్ అవుతూ ఉంది. అర్థమవుతుందా మాస్టర్? ఎట్ పీరియాడికల్ ఈజ్ రెగ్యులర్ మేనిఫెస్టేషన్. ఇక్కడ పీరియాడిసిటీ అనేది మనం టైం సైకిల్స్, స్పేస్ యొక్క ఎవేకనింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. టైము, స్పేస్ యొక్క ఎవేకనింగ్ గురించి డీప్ సబ్జెక్ట్ ఈరోజు మనం చెప్పుకుంటాం. పీరియాడికల్ ఈజ్ రెగ్యులర్ మేనిఫెస్టేషన్. ఎలా వస్తుంటాం ఆ లైఫ్? పీరియాడికల్గా వస్తుంటాం. అంటే మనం పదం ఎలా మాట్లాడతాం, పదానికి మధ్య గ్యాప్ ఎలా వదులుతున్నామో లైఫ్ కూడా అలా పల్సేషన్స్లో వస్తుంది. కంటిన్యూస్గా మాట్లాడుతూ వెళ్ళిపోయారు అనుకోండి, మాట్లాడలేము, వాయిస్ ఆపేస్తుంది. వాయిసే పీరియాడికల్గా మేనిఫెస్ట్ చేస్తుంది వర్డ్స్ని. ఫిజికల్ యొక్క వోకల్ కార్డ్స్ కంటిన్యూస్గా 24 hours మీరు మాట్లాడలేరు. మన పాట ఏదైనా మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. కెన్ యూ 24 hours మనుషులు మాట్లాడడం మొదలు పడితే వెళ్ళిపోతారు. ఈ వోకల్ కార్డ్సే విల్ మేనిఫెస్ట్ ది వర్డ్స్ ఇన్ ఏ పీరియాడికల్ ఆస్పెక్ట్. మరి అలాంటిది లైఫ్ ఎలా వచ్చిందో పీరియాడికల్గా వచ్చింది. సో పీరియాడికల్ ఎలా వచ్చిందా? పీరియాడికల్ రెగ్యులర్ మేనిఫెస్టేషన్. పీరియాడికల్ రెగ్యులర్ అంటే ఇక్కడ మీకు 2 టైం సైకిల్స్ వ్యక్తీకరణ అయ్యాయి. ఒకటి ఇది మనం చెప్పుకున్నాం, ఇది పీరియాడికల్. అంటే జనవరి తర్వాత మళ్ళీ 2014 జనవరికి ఒక పీరియడ్, 2014 జనవరి నుంచి 2015 జనవరి వరకు ఒక పీరియడ్. స్కూల్స్లో పీరియడ్స్ పెట్టుకుంటాం. గంట నుంచి గంట ఒక పీరియడ్, గంటన్నర నుంచి 2 గంటలు పీరియడ్. పీరియడ్ ఏంటి అంటే ఏ ఫ్రాక్షన్ ఆఫ్ టైం. రెగ్యులర్ అంటే అదే టైంకి మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం నుంచి అదే టైం వస్తే అది పీరియడ్ అవుతుంది. అంటే ఈరోజు సీక్రెట్ డాక్టర్ మనం 78 చెప్పుకున్నాం వెడ్నెస్డే, మళ్ళీ నెక్స్ట్ వీక్ 78 బికమ్స్ ఏ పీరియడ్. ఇది ఇలాగ కొన్నేళ్ళు చేస్తే ఇట్ బికమ్స్ రెగ్యులర్. ఒక పీరియడ్కి స్టార్ట్ చేసి రెగ్యులర్ అయ్యి రెగ్యులర్ నుంచి ఎటర్నల్లోకి వెళ్తే కానీ మన నాలెడ్జ్ కన్సిడర్ చేయలేకపోతాం. 24 గంటలు మీకు స్కూల్లో లెసన్ చెప్పాలంటే ఎవరు వేయండి, ఒక పీరియడ్స్ పెడతారు. అది ఒకే పీరియడ్ రోజంతా ఒకే సబ్జెక్ట్ చెప్పాలంటే కూడా ఎవరు చదువుకోలేదు. ఒక పీరియడ్ పెట్టి ఆపి ఇంకో పీరియడ్ ఇంకో సబ్జెక్ట్ చెప్పి ఇంకో సబ్జెక్ట్ చెప్పి అలా రెగ్యులర్గా 1 year చెప్తే వీడు క్లాస్ పాస్ అయ్యాడని మనం అనుకుంటాం. పుట్టి భౌతికమైన ఎడ్యుకేషన్కి ఎలా అంటే మన లైఫ్ పల్సేషన్స్ మన యొక్క క్రియేషన్స్, మన దేవతల వర్కింగ్కి ఎన్ని పీరియడ్స్ కావాలి అది చెప్పేది ఆస్ట్రాలజీ. సో వన్ షుడ్ హ్యావ్ ఇంట్రొడక్షన్ ఇన్ యర్ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్. దీనికి రావాల్సిన సబ్జెక్టులు అన్నీ ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి. అన్ని సబ్జెక్టులు చదువుకోవాలి అంటే కనీసం మీకు పరిధిలో ఉన్న అన్ని సబ్జెక్టులు మీకు ఎంతమందికి వ్యక్తిగత పరిచయం ఉందో అన్ని వ్యక్తులతో ఉన్న సబ్జెక్టులు